ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఎన్నో తీర్ల వ్యవసాయ ముచ్చట్లను, అందులో కలిగే కష్ట నష్టాలను, వాటిలో ఎదుర్కొనే సమస్యలు, వాటి నివారణ గురించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను రైతన్నలకు వినిపించే కార్యక్రమం కిసాన్ వాణి. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో 2 వ్యవసాయ ముచ్చట్లు విందాం. అందులో ఆవు పాలు ప్రాముఖ్యత గురించి విజయ డైరీ ఉప సంచాలకుడు మధుసూదన్ రావుతో ముచ్చట వింటారు. గట్లనే రైతాంతరంగంలో వానాకాలం పంటల సాగు గురించి బేలా మండలం సిర్సన్న గ్రామానికి చెందిన దావాడే సంజీవ్తో యు దినేష్ పెట్టిన ముచ్చటింటారు. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. హిందువులకు ఆవు ఆరాధ్య దైవం. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని హిందువులు నమ్ముతారు. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగా, స్తనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపున కైలాసం, ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవత నివాసం ఉంటుంది. అందుకే ఆవుకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని పూజలు కూడా చేస్తారు. ఆవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రంలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పోషక విలువలు, ఆరోగ్య గుణాలు ఉంటాయి. తల్లుల వద్ద పాలు లేని పిల్లలకు ఆవు పాలే అమృతంగా మారుతాయి. మరి గీ ఆవు పాల ప్రాముఖ్యత గురించి మరెన్నో ముచ్చట్లు ఈరోజు విందాం. విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు ముచ్చట్లో. వీతో ముచ్చట పెడతారు డాక్టర్ బి వీరన్న. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆవు పాలు ఎందుకు శ్రేష్టం? గోమాత అని పిలవడంతోనే ఆవు యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ముఖ్యంగా మనకు గంగిగోవు పాలు గరిటెడైన చాలు అని సూక్తి ఉండింది. అంటే ఆవు పాలకు అంత శ్రేష్టత, ఆ తర్వాత దానికి అంత ప్రాముఖ్యత అనేది అనాదిగా మన యొక్క భారతీయ సంప్రదాయంలో ఇవ్వడం జరిగింది. భారతీయ సంస్కృతి మరియు ఆహారంలో గోవుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కొత్త ఇంటిని నిర్మించినప్పుడు గోవుతో గృహప్రవేశం చేయించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాగే ఆవు పేడలకి శుద్ధి చేసి పీఠాన్ని ఏర్పరిచి దానిపై దేవుణ్ణి ఉంచడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆవు నుండి కలిగే సంతానమైన ఎద్దులు రైతులకు కూడా ఎంతో సేవ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా గోజాతి అనేది మన యొక్క భారతీయ సంస్కృతిలో, భారతీయులలో మమేకమై ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఆవు పాలు ఉన్నాయో చిన్నపిల్లలకు అవి తల్లిపాలతో సమానంగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు తాగించినా కానీ దానివల్ల మంచి పోషకాలు అందడమే కాకుండా మంచి తేలికగా ఉండడం వల్ల అవి చక్కగా జీర్ణం కావడానికి కూడా ఉపయోగకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న పశువు ఈయన 5వ రోజు నుంచి పొదుగు నుంచి పితికి తీసిన ద్రవాన్ని పాలు అంటుంటారు. కాబట్టి మరి పోషక విలువలు, శుద్ధత కలిగి యువత, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వయోధికులు పాల పదార్థాలంటే ముఖ్యంగా ఆవు పాల పదార్థాలను తీసుకోవడం వల్ల
శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం మనం తాగే పాల్లోనే ఉంది. కాబట్టి వీలైనంత వరకు కెరోటిన్ అనే రంగు పదార్థం కలిగి ఉండడం వల్ల పసుపు పచ్చగా ఉండే ఆవు పాలు ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో భాగంగా దేశీవాళి ఆవుల యొక్క పాలు ఎంతవరకు మనము సేవించినా కానీ అవి ఆరోగ్యానికి ఎంతో చక్కగా ఉంటాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఆవు పాలలో పోషకాల విషయానికి వస్తే ఎంత సమృద్ధిగా ఉంటాయి? అదేవిధంగా ఆవు పాల వలన మనకు ఉపయోగాలు ఏంటి? స్వచ్ఛమైన పాల్లో సుమారు 83-89% వరకు నీరు ఉంటుందండి. 11-17% వరకు ఘన పదార్థాలు ఉంటాయి. పాలలో ఉండే ముఖ్యమైన పదార్థాలు అంటే కొవ్వు, మాంసకృతులు, పిండి పదార్థాలు, ఖనిజ లవణ మిశ్రమము, వాతావరణ పరిస్థితులను బట్టి ఘన పదార్థాల శాతం ఎక్కువ తక్కువగా అవుతూ ఉంటాయి. మరి పాలలో కేసిన్, ఆల్బుమిన్, గ్లోబులిన్ అనే 3 రకాల మాంసకృతులు ఉంటాయి. 85-90% కేసిన్ ఉంటుంది. ఈ రకమైన ప్రోటీన్ పాలలో మాత్రమే ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్లు ఎంతో అవసరం కాబట్టి శాకాహారులు పాల నుండి ఈ ప్రోటీన్లను పొందుతూ ఉంటారు. పాలలో ఉన్న చక్కెర ఏదైతే ఉంటుందో అది లాక్టోజ్ అంటారు. ఇది కేవలం పాలలో మాత్రమే ఉంటుంది. మరి వివిధ రకాలైన ఖనిజ లవణాలు పాల నుంచి లభిస్తుంటాయి. ముఖ్యంగా కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, సిట్రేట్లు, క్లోరైడ్లు తగు పాలలో ఉండడం వల్ల ఈ అన్ని జీర్ణశక్తికి ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఇక ముఖ్యంగా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి అనేది ఆవు పాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, అదేవిధంగా శరీరం పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి ఆవు పాలు ఎంతో ఉపకరిస్తాయి. ముఖ్యంగా ఆవు పాలలో మనకు కావలసిన ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్, కెరోటిన్ అనే ప్రత్యేక రసాయనము తగు పాలలో ఉండడం వలన చిన్న పిల్లలకు మనము ఆవు పాలను ఎక్కువగా తాగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. వీలైనంత వరకు మనం చూస్తుంటే గేదె పాలు తాగే పిల్లల్లో చాలా వరకు చురుకుదనం అనేది చాలా తక్కువగా కనబడుతుంది. అదే ఆవు పాలు తాగిన పిల్లల్లో చురుకుదనం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. ఆవు పాలలో సెరిబ్రాయిడ్ తత్వం ఉన్నందున మానసిక బుద్ధి వికాసాలకు కూడా ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఎముకలు గుల్లబారిపోవడం అనగా ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలను నివారించడానికి రోజుకు 1 గ్లాసు పాలు తాగడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ ఆవు పాలు కళ్ళకు కూడా మంచి శక్తినిస్తాయి. అదేవిధంగా ఇందులో ఉన్న బీటా కెరోటిన్ మంచి దృష్టికి తోడ్పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉండడానికి, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి కూడా ఈ యొక్క ఆవు పాలు చాలా మంచివి. అదేవిధంగా పొట్టలో అల్సర్స్, ఎసిడిటీ, దాహము, వేడి శరీరం ఉన్న వారికి ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవి. ఈ విధంగా ఇవన్నీ తగిన పాళ్లలో ఉన్నందున మెదడు, నాడీ వ్యవస్థను ఆవు పాలు ఎంతో మెరుగుపరుస్తుంటాయి. చిన్నపిల్లల పెరుగుదలకు తోడ్పడి చురుకుదనం కలిగిస్తుంటాయి. గర్భవతులైన స్త్రీలు ప్రతిరోజు 1 గ్లాసు పాలు తాగుతున్న ఎడల గర్భవాత దోషాలు కూడా పోతాయి. ఆరోగ్యవంతమైన సంతానం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఆవు పాలు ధాతువర్ధనానికి, వీర్యవర్ధనానికి, కాంతివర్ధనానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా చక్కని ఇలాంటి ఆవు పాలను అంటే దేశీవాళి ఆవు పాలను చాలా వరకు తాగటం వల్ల చాలా వరకు ఈ యొక్క షుగర్ వ్యాధి ఏదైతే డయాబెటీస్ వ్యాధి ఉందో అది నియంత్రించబడుతుందని కూడా రుజువైంది. అదేవిధంగా కొన్ని దేశీవాళి ఆవుల యొక్క మూత్రాన్ని పరగడుపున తాగడం వల్ల క్యాన్సర్ లాంటివి కూడా నిరోధించబడతాయని కూడా తేలింది. ఈ విధంగా వ్యాధి నిరోధక శక్తి పెంపొందడానికి, ఆరోగ్యంగా చురుగ్గా ఉండడానికి ఆవు పాలు ఎంతో చక్కగా ఉంటాయి. అంతేకాకుండా దంత రక్షణకు కూడా ఈ ఆవు పాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా పలు రకాల మందుల్లో కూడా ఆవు పాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే ముఖ్యంగా మనం చూస్తుంటే దేవుడి పూజకు కూడా, అదేవిధంగా అభిషేకాలు, ప్రసాదాల్లో కూడా ఆవు పాలకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం అనేది. ఈ విధంగా చాలా వరకు ఈ యొక్క వాత, పిత్త, కఫాల దోషాలను నిర్మూలించడానికి, సర్వరోగ నివారణగా ఆవు పాలు అనేది మనకు తెలిసింది. ఈ విధంగా చాలా వరకు భారతీయ సంప్రదాయంలో చాలా రకాల ఆయుర్వేద మందుల్లో కూడా ఇలాంటి ఆవు పాలను, ఆవు పెరుగును వాడడము, అదేవిధంగా ఆవు నెయ్యి, దాని నుంచి వెన్న తయారు చేయడం అనేది, ఈ విధంగా అంటే ఆవు నెయ్యి కాల్చడం వల్ల ఎసిటిలిన్ అనే వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇది అశుద్ధ వాయువును శుద్ధీకరించి పర్యావరణ కాలుష్యాన్ని అరికడుతుందని తెలిసింది. అందుకనే యజ్ఞ హోమాదుల్లో ఆవు యొక్క నెయ్యికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ విధంగా చాలా రకాల ఉపయోగాలున్న ఆవు పాలను, ఆవు పాల ఉత్పత్తులను వాడడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుందండి. ప్రధానంగా A1, A2 పాలలో ప్రధానమైనటువంటి తేడా ఏంటి? ముఖ్యంగా A1 పాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి విదేశీ జాతుల నుంచి తీసిన పాలను A1 పాలు అంటారు. అదే దేశీవాళి పాలను, పాల ఉత్పత్తులను A2 జాతిగా ఉపయోగిస్తారు. అంటే ముఖ్యంగా దేశీవాళి జాతులైన గిర్ కానీ, అదేవిధంగా మనకు ఎన్నో రకాల జాతులు రెడ్ సింధి కానీ,
కాంక్రేజ్, థార్పార్కర్ ఇలాంటి ఏవైతే మన దేశీవాళీ ఆవు జాతులు సుమారుగా 35 జాతులు ఆవుల జాతులు మనకు ఇప్పటికీ భారతదేశంలో లభ్యమవుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆవు పాలతో మంచి ఆదాయం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తుంటే నిర్మల్ జిల్లా సోన్లోని పాక్పట్ల అనే గ్రామంలో మహిళా సంఘాల వారు సుమారుగా ఒక 10 మంది ఆవులు కొనుక్కొని ఇంత ఎండాకాలంలో కూడా సుమారు 100 లీటర్ల పాలను విజయ డైరీకి సప్లై చేస్తున్నారు. అంటే గేదె పాలైతే పాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ ఎండలకు, కానీ ఈ ఆవుల వల్ల పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఉంటుంది, ఆదాయం కూడా అదేవిధంగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి A2 పాలను తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు తాగించడానికి, అదేవిధంగా ఆరోగ్యానికి, ఆదాయానికి కూడా ఆవు పాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయండి. ఆవు నెయ్యి అనేది మంచి జీర్ణకారి, విటమిన్లతో కూడింది మరియు శక్తిని ప్రసాదించేది కూడా. కాబట్టి గో నవనీతము అంటే ఆవు వెన్న కూడా ఎంతో మేలు చేసే బలవర్ధకము, అగ్ని ప్రదీపకము, ఉత్తమ శరీర ఛాయ కలిగజేసే పదార్థం. వాతపిత్త రక్త వికారాలను, క్షయ, అర్షమూలలు మరియు పక్షవాతము, దగ్గు మొదలగు వ్యాధులను నిర్మూలించగల ఔషధము ఆవు నెయ్యిని, ఆవు యొక్క వెన్నను మనం గుర్తించవచ్చు. బాలురు మరియు ముసలి వాళ్లకు ప్రత్యేకించి ఎంతో ఉపయోగకరమైంది ఆవు పాలు. మరి అమృతంతో సమానమైనది ఆవు వెన్నగా మనము చెప్పుకుంటాం. ఆవు నెయ్యి గ్రహణ శక్తిని, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందని నిరూపితమైంది. జఠరానికి బలం చేకూరుస్తుంది, శుక్రవృద్ధిని తోడ్పడి నేత్రములకు కూడా అంటే కళ్ళకు కూడా అది మంచి చూపును ప్రసాదించేదిగా ఆవు పాలను చూపిస్తుంది. ముఖ్యంగా బాగా పాతదైన నెయ్యి మీద అపస్మార, మూర్ఛ, శిరోరోగాలకి ఎందు నస్యకర్మ చేయటం వల్ల ద్రవ్యముల యొక్క కలయికతో ఈ యొక్క ఘృతాదులను తయారు చేయటకు చాలా ప్రశస్తమైనది, అమృతతుల్యమైనదని ఆవు నెయ్యిని వర్ణిస్తూ ఉంటారు. ఆవు నెయ్యితో చేసిన హవనం నుండి ప్రొపిలిన్ ఆక్సైడ్ అనే వాయువు కూడా వస్తుంది. కాబట్టి ఈ వాయువు కృత్రిమ వర్షాన్ని కురిపించగలిగే శక్తి కలిగి ఉందని కూడా నిరూపితమైంది. ఆవు నెయ్యిని బియ్యంతో కలిపి మార్చినట్లయితే వెలువడే ఇథిలీన్ ఆక్సైడ్ వాయువు జీవాణువులను నిరోధిస్తుంది. ఈ వాయువు ఆపరేషన్ గదులలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రాణరక్షక తయారీలో కూడా ఈ వాయువును ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆకలి పెంచడం కోసము కరక్కాయ, శొంఠి మరియు నల్ల జీలకర్ర చూర్ణము మరియు మారేడుకాయ చూర్ణం మజ్జిగలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిరూపితమైంది. ప్రతిరోజు 3 సార్లు ఆవు పాల మజ్జిగ తాగితే శరీరం లావెక్కటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మత్తు పదార్థాల ప్రభావాన్ని తగ్గించడానికి కూడా మజ్జిగ చాలా మంచిదని నిరూపితమైంది. ఈ విధంగా చాలా రకాల ఉపయోగాలను కలిగించే ఆవు పాలు లేక ఆవు పాల ఉత్పత్తులు అంటే ఆవు పెరుగు కానీ, ఆవు మజ్జిగ కానీ, నెయ్యి, వెన్న ఇలాంటి పదార్థాలు ఎంతవరకు అయితే అంతవరకు మనం తాగడం వల్ల దీంట్లో సుమారుగా దేశీయ ఆవు పాలలో 86% నీరు, 4.6% వెన్న, 3.3% మాంసకృతులు, 5% లాక్టోజు, 0.6% ఖనిజ లవణాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి చాలా వరకు అత్యంత శ్రేష్టమైనవిగా మనం ఆవు పాలను గుర్తించవచ్చు ఆరోగ్యానికి. అదేవిధంగా పాడి రైతులు కూడా ఇటీవల దళిత బంధు కార్యక్రమంలో కూడా వీలైనంత వరకు రైతులు గుర్తించి ఆవులను ఎక్కువగా కొనడం ప్రోత్సహిస్తే దానివల్ల పాల ఉత్పత్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే చిత్తూరు లాంటి జిల్లాల్లో చూస్తే రోజుకు సుమారుకి 21 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అక్కడ జరుగుతూ ఉంటుంది. దానికి కారణం అక్కడున్న ఆవుల యొక్క సంతతే. కాబట్టి వీలైనంత వరకు మన ప్రాంతం కూడా ఆవులకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది, అది అనుకూలమైంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఆవుల యొక్క పెంపకాన్ని ప్రోత్సహించుకున్నట్లయితే ఆరోగ్యానికి, ఆదాయానికి ఇది మంచి వనరుగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చండి. ఆవు పాలు ప్రాముఖ్యత ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఆవు పాలు ప్రాముఖ్యత గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది డాక్టర్ బి వీరన్న. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें।
एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతంతరంగం వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం. ఇవాళ రైతంతరంగం కార్యక్రమంలో వానాకాలం పంటల సాగు గురించి బేలా మండలం సిరిసన్న గ్రామానికి చెందిన దావ్రాడే సంజీవితో యు దినేష్ పెట్టిన ముచ్చటిందా. దావురాడే సంజీవన్న, నీకు నమస్తే. నమస్తే. చెప్పన్నా, నీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది? నాకు భూమి 4 ఎకరాలు ఉంటుంది. ఇంకేమన్నా కౌలు తీసుకో? కౌలు 4 ఎకరాలు. 8 ఎకరాలు. ఏమున్నది కౌలు రేటు? 20,000 ఉంటాయి. ఎకరానికి 20,000? 20,000 అంటే 80,000 ఇవ్వాలి. నీళ్ళు ఉన్నాయా కౌలు భూమికి? కినాలు నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఉన్నాయి కాబట్టి 20,000. నీళ్ళు ఒకటేసారి ఇచ్చుడా పైసలు? ఒకటి వారి అయిపోయిందా మొత్తం భూమి దున్నడం? భూమి అన్ని దున్నడానికి. ఏం రేట్ ఇచ్చినావు ట్రాక్టర్ వాళ్ళకి దున్నదానికి? 1200 రూపాయలు రూట్ పెట్టారు. మన 3 పంజల్ది 1100. అంటే ఎక్కరి హిసాబా గంట హిసాబా? ఎక్కరి హిసాబ్. రొటవేటర్ కొట్టేసిన ఇంత జల్ది? అయింది కొట్టుడు. ఇప్పుడు మన సన్నందుకు మరి వర్షం పడ్డా అనుకో, సన్నందుకు ఇది సన్నం కాదు, అందుకు ఇప్పుడు మొత్తం బుక్ని చేసి ఇస్తారు. ఆ తుక్కు మొత్తం బుకిన్ అయిపోతుంది. బుక్ని ఆన పడితే కాదు కాబట్టి ఇప్పుడు రొటవేటర్ కొట్టేసిన. మళ్ళీ తుక్కేరే అవసరం లేదా అలా? మరి లేదు, అన్ని ఇది ఎండకు కొట్టితే అది ఇది అవుతుంది, సన్నం అయిపోతుంది. ఇక ఆన వచ్చినాక తర్వాత కొట్టినాం అనుకో, అది మొత్తం అది చుట్టుకుంటుంది. కట్టెలు ఉంటాయి, మెత్తగా అయితే తట్టుకుంటుంది. తట్టుకుంటుంది. ఇప్పుడు రూట్ పెట్టలేక ఎడ్లతోటి. ఎడ్లతో ఏం చేస్తాయి మరి రూపుడు ఇక మన ఆన పడ్డాక అది గడ్డి మొలకల సన్నం మన ఎడ్లతోటి మంచిగా అవుతుంది. మరి ఉన్నాయా ఎడ్లు? ఉన్నాయా? ఎడ్లు ఉన్నాయి. ఎడ్లు అవసరమా ఈ రోజుల్లో వ్యవసాయం చేయాలంటే? అది ఎడ్లు అవసరం. ఎడ్లు అంటే మనకు డౌరలు, మరి టాకీలు, మన సోయాబీన్ మొయ్య. మరి దున్నుకున్నారా ఎడ్లతోని? దున్నస్తుంది. అదేముండే ఎడ్లు లేనోళ్ళు 12 మంది అయిన 4 మందికి ఎడ్లు ఉన్నాయి. నీ చేను నా చేను మనం 4 కలిసి ఉన్నాం అనుకో, గమ్మత్ అనిపిస్తుంది చేనులలో. ఒక్కరిని పోవాలంటే మంచిగా ఇంట్రెస్ట్ లేదు కదా. అప్పుడు మన ఆరకట్టుకు మందిలు ఉంటాయి కదా చేనుల వంట, అనేది వెళ్ళమని నువ్వు ఏ లెక్క కొట్టి నీకన్నా ముందు నేను ఎక్క పోతా అంత మంచిగా అప్పుడు ఇది ఉంటుండే గమ్మత్. ఇప్పుడు ఒకటే ఎటన్నా చూసే వాళ్ళు కనిపించాలి కదా. నీకు పని లేనట్టు వేరే కిరాయి కొడతావా ఎడ్లతోని? ఇస్తా ఇట్లా ప్రేమతో, లేకుంటే 2,000 ఉన్నాయి బాడ. తీసుకుంటావా 2,000? మనిషి పోతాడా బట్టి ఎడ్లే పోతాయి? ఎడ్లు మంచి పోతే 2,000, ఎడ్లు పోతే 1,000 రూపాయలు. నీకు జీతగాడు ఉన్నాడా? ఏ జీత వ్యవసాయం ఇంటిది. ఎంతమంది చేస్తారు మీ ఇంట్లో వ్యవసాయం? ఇక 2 మొగళ్ళు, కొడుకు ఒకడు ఉన్నాడు. మరి ఇప్పుడు మొత్తం రెడీ చేసి ఉంచినావు వ్యవసాయం అంటే దున్ని రొటవేటర్ కొట్టేసి రెడీ చేసి ఉంచినావు. ఇప్పుడు ఎండాకాలం ఇంకేమైనా పనులు ఉన్నాయా చేసేటి చేనులలో? ఉన్నాయి. ఇక దూరాలు సఫాయి చేసుడు, కొమ్మలు కొట్టుడు, మన కోణాలు ఉంటాయి దూరాలకు కొరన్లు తీసేసుడు. దూరాలు ఉన్నాయా చేనులో నీకు? మరి దూరాలు లేవు, ఎక్కలేవు. మరి ఎడ్ల ఉంటాయి ఇక మన 4 చేపి దూర ఎడ్ల కోసం. ఎడ్ల కోసం గడి మోపులకు ఎడ్ల కోసం అవసరం. ఎడ్లు ఉన్నాయంటే అవసరం, ఎడ్లు లేని ఎడ్లు లేని లేని ఇక బండకు సఫాయి. ఇప్పుడు నీ ఎడ్లు లేవు, ఇక నువ్వు మొత్తం లేపుకుంటావు. నాయి ఉంచినాయి, నా అద్దు కొంచెం పొడుగు చేస్తాయి. ఇప్పుడు ఆన పడంగానే ఇతనం పోయేదానికి రెడీ ఉన్నావు. అయితే ఆన పడ్డాయా వెంటనే ఇతనం పోస్తావా లేకపోతే కొంచెం రొప్పేస్తాయి ఇక ఎడ్లతోటి? రొప్పేసినాకనే మళ్ళీ ఇతనం పోస్తావు.
ఏమేం పంటలు పెట్టాలనుకుంటున్నావు? ఈవిడ ఏం లేక మీనాక్షి తెచ్చిన మీనాక్షి కొత్త సీడ్ వచ్చినాడ పత్తి సోయాబీన్ పత్తిది. పత్తి పెడతావా ఈవిడ? ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి. అంటే పత్తి గింజలు తెచ్చి రెడీ ఉంచినవి. అన్ని రేడు ఉన్నాయి. సోయాబీన్ బ్యాగులు పిరామ్ ఉన్నాయి. బ్యాంకులు అయిపోయినాక తెచ్చుకోండి. ఎన్ని తెచ్చినావు పత్తి గింజల సంచులు? 3. కంపెనీ వాళ్ళు తెచ్చి ఇచ్చిండ్రా లేకపోతే మీరు పోయి మనమే తెచ్చుకున్నాం. అంటే అప్పుడు ఇది చేసినాం మేము, బుక్ చేసి ఉండే మొన్న వచ్చినాయి 3. కొత్త కంపెనీ అది? మీనాక్షి మా ఊళ్ళు ఇంకో వాళ్ళు పెట్టాలి. నీరుడు పెట్టిన రవ్వలన్నా మా ఊళ్ళో అది పెట్టాలి. మరి కొత్త కంపెనీ మంచిదని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? ఏమి ఇక మా తమ్ముడు సుభాష్ డాక్టర్ ఉన్నాడు బేలాల, ఆ గోలు చెప్పిండు, ఆడు బుక్ చేసిండు. నేను పెట్టా అంటే నేను బుక్ చేసిన ఎందుకు ఉండని అని పెట్టుకున్నా. నువ్వు పెట్టన్నా అదే నేను అదే విచారం చేస్తున్నాను. మరి గింజలు పెడతావు కొత్త కంపెనీ, నువ్వు ఏడాది అది ఎట్లా కాస్తుందో నీకు తెలియదు. మళ్ళీ తర్వాత ఖాతా కాకపోతే లాస్ కావాలి. లాస్ అవుతా, అందుకే అవి అట్లనే ఉన్నాయి. మరి పెడతావా ఆ సంచులు? మరి చూద్దాం, మనం ట్రై చేద్దాం. ఎన్ని తెచ్చినావు బ్యాగులు? ఎంత కోటి? 2250. 3 ఇక 2250కి 3 సంచులు వచ్చాయి. అంటే 3 ఎకరాలు అవుతుందా? 3 ఎకరాలు అవుతుంది. ఇంకా ఏమైనా తొగరదాలు వేయాలనుకుంటున్నావా? తొగసాలు 3 ఎకరాలు పత్తి పెడతావు, మళ్ళీ ఇంకేం వేస్తావు? ఇంకా 5 ఎకరాలు? 5 ఎకరాలు ఇక సోయా. నిరుడు ఎంత వేసినట్టు? సోయాబీన్ నిరుడు 2 ఎకర సోయాబీన్, 2 ఎకర పత్తి, నిరుడు భూమి ఇక 4 ఎకర ఎక్కయింది అంటున్నా. అంటే ఇప్పుడు ఆనల కోసం ఎదురు చూస్తాను, ఆన పడంగానే పంట వేసేసాడు, పోయి మొత్తం అయిపోయింది. అయితే పత్తి ముందు పెడతావా సోయా ముందు వేస్తావా? ముందు పత్తి. పత్తి ఎట్లా గీతలు కొట్టేస్తారా? గీతలు సారాలు వేసి పత్తి పెట్టిన అనుకో, మనకి 8 రోజు ఆన రాకుంటే ఆ తైల గింజలకు ఏం కాదు. పత్తి గింజలకు సోయాబీన్ ఏమున్నది, ఒక ఆన పడ్డది అనుకో, ఒక ఆన పడ్డాక మరి చుట్టి కొట్టింది అనుకో, అది ఏం చేస్తుంది మరి, అది ఉబ్బి చచ్చిపోతాయి. ఇట్లా అడ్డం పొడు గీతలు కొట్టి పత్తి వేస్తావా? ఒకటి 4 ఫీట్. ఆనల పడ్డాక పత్తి పెడతావా లేకపోతే పత్తి మనం ఎరువుల 7 తారీఖు అయింది అనుకో, మీరు మనం 10, 11 తారీఖు పెట్టుడు. దుబ్బలు వేసేస్తాం, దుబ్బల్ని అవి. ఇట్లా పత్తి పెట్టినట్టు ఏమైనా పూజ చేస్తావా? పత్తి పెట్టే రోజు పూజ చేస్తాం. పూజ చేస్తావు? ఎట్లది అరకది హనుమాన్లో మన దేవుడు ఉంటాయి మొత్తం, దేవుడ పూజ చేసి ఎడ్లకు మన అరక డుమ్మకు పూజ చేసి మన 5 గింజలు పెట్టించుడు. ఇక మనం మోగుతారం మరి ఎప్పుడన్నా పెట్టేస్తాయి ఇక మనకు సౌలతో. మీరు అట్లా చాలు చేస్తావా? మీరు రేపు ఎడ్లకు అందరికి పూజ చేసి దేవుళ్ళు మనం పెట్టేసాడు. మళ్ళీ ఎప్పుడన్నా 2-3 రోజుల తర్వాత ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఎప్పుడన్నా పెట్టేస్తారు. ఆనలు జల్దీ పడితే మరి బురదల పెట్టుడు అవుతుందేమో? అట్లా ఏం కాదు కదా, ఇంకా మంచిగానే. కానీ బురదల పని ఉండదు కదా, పని ఏది కాదు. అందుకే ఇక మంది ఏం చేస్తున్నారు, ఇక దుబ్బల్ని పెట్టేస్తారు. సోయాబీన్ తో మన ఆనాలే పెట్టేవాళ్ళు. సోయాబీన్ ఆనల్ని పెట్టాలి, లేకుంటే సోయాబీన్ తట్టుకోదు, ఉబ్బిపోతుంది. ఉబ్బి అది మనం ఇవి అయితే పప్పు. పత్తి గింజ పెట్టినాక వారం 10 రోజుల కానబడకపోయినా పత్తి గింజకి ఏం కాదు, ఏం కాదు. సోయాబీన్ కష్టం, కష్టం దానికి. పత్తిలో ఏమైనా తొగరదాలు వేస్తావు? ఇంకా తొగసాలు వస్తా. ఎన్నిసార్లు కొట్టేస్తావు? 6 లేకుండా 8. సోయాబీన్లో? సోయాబీన్కి 6 సార్లకి. ఇక మళ్ళీ సోయాబీన్ తీసేసినాక అందులో ఏం వేస్తావు? మనం శనగ. నీళ్ళు ఉన్నాయేమో? నీళ్ళు ఉన్నాయి. పొగాలు మంచిగా వెళ్ళినాయి మరి నీరుడు? నీరు నేను 2 ఎకర్ పట్టుకున్నా నీరుడు. 2 ఎకర్ల చూడు సోయాబీన్ ఏమో 14 అయినాయి, తొగలు ఏమో 7 అయినాయి. పత్తి దిగుబడి ఎంత వచ్చింది? పత్తి నీరుడు 6 పెట్టిన 2 ఎకర్ల 5 కుంటలు అయింది. ఒకటి ఏంటంటే నీకు ఎడ్లు ఉన్నాయి, నువ్వు ఎడ్లతో గీతలు కొట్టుకుంటావు, అందరికి ఒకటేసారి పత్తి పెట్టుడు అవుతుంది. మరి కూలీలు దొరుకుతారా పత్తి పెట్టడానికి? కూలీలు పెట్టాలి ఇంటోళ్ళు. ఇక మనం ఇక రోజు 2 ఎకర్ పెట్టుడు. ఇక ఇవాళ 2 ఎకర్ పెట్టుకున్నాం అనుకో, రేపు పొద్దులు ఇంకా 2 ఎకర్ పెట్టుడు. లేకుంటే ఇప్పుడు 300 అంటారు. ఇక ఆ రోజు ఇక కొత్త లెక్క పోతాయి, పెట్టేందుకు 100-200 లెక్క ఇవ్వబడతాయి. లేబర్లు దొరుకుతారు. మంది గీతలు కొట్టాలి, మరి నీకు ఎడ్లు అడిగితే ఇస్తాం వాళ్ళకన్నా? ఇస్తాయి. ఇక పాపం ఇయ్యను పడతాయి. మొన్న పోత సాగుకు ఎడ్లు ఇయ్యను పడతాయి. నీ పని అయినాక. మరి సోయాబీన్ మిషన్తో వేస్తావా నీ అరకతో వేస్తావా? నేను అరకదాడు. ఇక మిషన్ అవసరం లేదు. మిషన్ అంటే పైసలు ఎక్కువ అయిపోతుంది. రాషన్ చేస్తావు? ఇంకా రాషన్ చేసి ఒక అరక ఉంటే ఇక బదిలీ. ఇక ఇలా నీకు పోయి వేస్తాను అనుకో, మరి ఆడు నాకు రేపు వస్తాడు. ఇక బదిలీగా ఒక అరక బదిలీ పోతాం. ఇక అయితే మరి ఈ సోయాబీన్ విత్తనాలు తెచ్చుకునేవా? తేలి ఇంకా తెస్తాయి. ఇక మన బ్యాంకులు వేస్తాయి. క్రాప్ లోన్ వేసినాక అంటే పాతవి కట్టేసి కొత్త క్రాప్ లోన్ లేపబడుతుంది. పాతవి కట్టాలి, కొత్త లేపాలి. అంటే ఎకరానికి ఎంత ఇస్తాడు? ఎకరాన్ని మనం 56,000 ఇస్తాడు. అడిగి ఏమైనా వడ్డీ ఉంటుంది? ఇంకా లక్షకు 5-7 వేలు వస్తాయి ఇక మనకు ఏడాదికి.
అవి కట్టేస్తే మళ్ళీ వెంటనే కొత్త ఇస్తాడేమో మన కొత్త ఇంకా మళ్ళీ రైతు బంధు వస్తుంది ఇంకా. ఆవు. ఇప్పుడు నువ్వు కౌలు భూమి తీసుకున్నావు కదా, ఆవు. మరి దానికి రైతు బంధు అతనికేనా? భూమి అతనికి. భూమి ఉన్నలకి. నీకు లేదు అది? నాకు లేదు. ఇక మనం మునపు ఇచ్చి చూడు రైతు బంధు వాళ్ళకి. ఇప్పుడు ఇంతకు ముందు సోయాల మీద సబ్సిడీ వస్తున్నాయి, ఇప్పుడు వస్తలేదేమో. ఇప్పుడు రాకులు. ఇప్పుడు సబ్సిడీ ఉంటే పోపా, సోయాల మీద సబ్సిడీ లేకుంటే పోపా. ఉంటే మంచిగా కానీ లేవు. కానీ పత్తి ధర మంచిగా పెరిగింది కదా ఈయోడు. ఈయోడు పెరిగింది కానీ ఆ పత్తి మాకు దిగుబడి రాలేదు. ఇప్పుడు ఆడోళ్ళు ఎందుకు ఇప్పుడు కైకి రాలంటారు, 300 ఇవి అంటారు కైకిలు, లేకుంటే 20 రూపాయలు కిలో ఇవి అంటారు కిలో. ఆ కిలోతో మాకు పడుతుంది తినది. మరి 300 కాయకిలు ఇచ్చేదాన్ని పుచ్చు ఉన్నది ఎల్లు అంటారు. అది ఒక్క రోజు 5 పని 3 రోజులు చేస్తారు. ఇక నీరుడు పత్తి కట్ట తీసేసినా మరి? తీసేసినాం. తొగరి కట్టి అన్ని తీసేసినాం. ఇక తొగరి కట్టి పని ఏం లేదు. ఇక పని ఏం లేదు. ఇక పోతావు రోజు చేనులకు? మరి ఆ రోజు పోతా కదా. ఏం పని చేస్తావు చేనులకు? ఇట్లా దూరాలు మన ఇది ఉంటాయి కదా, చెట్లలో ఇవి కోడన్లు గిన్నెలు వీకుతాము. తీసేస్తావు, దూరాలు సఫా చేసుడు. ఎడ్లను తీసుకుని ఎడ్ల బండి మీద పోతావు? ఎడ్లు రెస్ట్ ఇక పనులు లేవు కదా. ఎడ్ల మేత మేత ఇంటికి కుట్టారు సొప్ప నింపుతాం. ఇక వేసుకుంటానే ఉండడం, వేసుకుంటూ ఉంటాం. ఇక నీళ్లు వాగు నీళ్ళు వారిస్తారు. మన కినాలు నీళ్ళు. కినాలు ఉన్నది? ఏ కినాలు అది? సత్నాల. మోటార్ పెట్టేస్తారా? ఇంజన్లు మాకు కరెంట్ లేదు. ఇంజన్ తోటి. మరి కూరగాయలు ఏం పండించుకోరా మీరు? మాకు జనవరికి నీళ్ళు ఇస్తారు. మరి జనవరి మన లాస్ట్ దాకా ఇస్తాం మాకు. ఇప్పుడు ఇక మొత్తం భూమి పొక్త వేసేసుకొని ఇప్పుడు పంట పెట్టలు రెడీ ఉన్నది. పంట పెట్టాలి రెడీ ఉన్నాం. ఇక సరే మరి ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేకపోతే నీకు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి నీ ఫోన్ నంబర్ చెప్పు. 703614323262. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో వానాకాలం పంటల సాగు గురించి బేలా మండలం సిరిసన్న గ్రామానికి చెందిన దావ్రాడే సంజీవ్తో యు దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का. उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమం. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలలో చిటుకు వ్యాధి లక్షణాలు నివారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానాలిస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0832295081, మరొక నంబర్ 230081, వాట్సాప్ నంబర్ 0873223008. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.